హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఈజ్ మాన్సా. ఇప్పుడు నేను చెప్పే సమ్స్ అండి మే 2018 2 మార్క్స్ సమ్స్ మ్యాథ్స్ 2A. ఇఫ్ ఆర్గ్ Z1 బార్ అండ్ ఆర్గ్ Z2 ఆర్ π/5 అండ్ π/3 రెస్పెక్టివ్లీ ఫైండ్ ఆర్గ్ Z1 ప్లస్ ఆర్గ్ Z2 అంటాడండి. అంటే ఆర్గ్ Z1 బార్ ఏమో π/5, ఆర్గ్ Z2 ఏమో π/3 అయితే ఆర్గ్ Z1 ప్లస్ ఆర్గ్ Z2ను ఫైండ్ అవుట్ చేయమని. ఎప్పుడైనా సరే బాధిస్తే కనుక మనకి ఆర్గ్ Z1 బాధిస్తే ఆర్గ్ Z1 కావాలి అంటే మనం ఇప్పుడు ఆర్గ్ Z1 బార్ π/5, ఆర్గ్ Z2 వచ్చేసి π/3, కానీ మనకి Z1 బార్ అక్కర్లేదు, ఇక్కడ Z1 అడిగాడు. సో బార్ తీసేస్తే కనుక నెగిటివ్ సైన్ ఇక్కడ వేయండి యాంగిల్కి. కావాలంటే చూడండి, ఇఫ్ ఆర్గ్ Z ఈక్వల్ టు తీటా అయితే దట్ ఇంప్లస్ ఆర్గ్ Z బార్ ఎంత వస్తుంది? మైనస్ తీటా. అంటే యాంగిల్లో సింబల్ చేంజ్ అవుతుంది. ఓకేనా? తీటా అయితే మైనస్ తీటా. ఓకేనా? ఇప్పుడు ఏంటి, ఆర్గ్ Z1 వచ్చేసి -π/5, ఆల్రెడీ ఆర్గ్ Z2 మనకు తెలుసు π/3. దెన్ ఆర్గ్ Z1 ప్లస్ ఆర్గ్ Z2 ఈజ్ ఈక్వల్ టు -π/5 ప్లస్ π/3. ఎల్సిఎం కడితే 2π/15. 3 5s are 15. 5 15లో 3 టైమ్స్, 3 ఇంటూ -π -3π. 3 15లో 5 టైమ్స్, 5 ఇంటూ π 5π. 5π -3π ఎంత? 2π/15. నెక్స్ట్ ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 7 + 24 అంటాడండి. ఇప్పుడు నేను ఈ సమ్ ఇలా చేశాను కానీ అండి, ఇక్కడ మీరు √a² + b² ముందే ఫైండ్ అవుట్ చేయడం నయమండి. √a² + b² అంటే √7² + 24² అంటే ఎంత? √49 + 576. 24² అంటే 576. ఇది రెండు యాడ్ చేస్తే √625. √625 అంటే 25. మీకు ఏది ఈజీగా ఉంటే అలా చేయండి. ఆల్రెడీ √a² + b² సింప్లిఫై చేస్తే ఆ వాల్యూని ఇక్కడ డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసుకోండి, లేదు అంటే ఇలా అయినా చేయండి. ఓకేనా? మీకు కన్వీనియంట్గా. ఇప్పుడు మనకి ఏంటంటే √a + ib = +or - √a² + b² + a/2 + i * √a² + b² - a/2. ఎప్పుడు ఇఫ్ b ఈజ్ గ్రేటర్ దాన్ ఏ అయినా, b ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఇప్పుడు √7 + 24i ఈజ్ ఈక్వల్ టు ± చెప్పాను కదండి, √a² + b² అంత 25. సో √25 + 7/2 + i * √25 - 7/2. 25 + 7 32. 24 నుంచి 7 మైనస్ చేస్తే 18. 2 32లో 16 టైమ్స్, 2 18లో 9 టైమ్స్. √16 అంటే 4, √9 అంటే 3. సో ±4 + 3i. నెక్స్ట్ సమ్ అండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1 - i హోల్ పవర్ 8 అంటాడండి. 1 - i హోల్ పవర్ 8 అంటే ఎంత? నేను ఏం చేస్తున్నానంటే √2తో మల్టిప్లై చేసి డివైడ్ చేశాను. ఆ డివైడ్ చేసింది లోపలికి తీసుకెళ్ళాను. ఓకేనా? √2 × 1/√2 - i/√2 హోల్ పవర్ 8. √2 హోల్ పవర్ 8 అంటే 2^1/2 హోల్ పవర్ 8. 2 8లో 4 టైమ్స్, సో 2^4. ఇక్కడ ఎంత? 1/√2 అంటే cos 45, 1/√2 అంటే sin 45. మనకి ఎప్పుడు కూడా cos θ + i sin θ కదండి. సిస్ θ అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి cos θ - i sin θలో వచ్చేలాగా cos 45 - i sin 45 హోల్ పవర్ 8. మనకి ఇక్కడ ఫార్ములా ఉందండి. cos 360 degrees = 1, అలాగే sin 360 degrees = 0. ఓకేనా? ఇక్కడ చూడండి, మనకు ఇంకో ఫార్ములా ఉందండి. అదేంటంటే cos θ - i sin θ హోల్ పవర్ n = ఏంటంటే మనకి cos nθ - i sin nθ. ఓకేనా? cos nθ - i sin θ హోల్ పవర్ n = cos nθ - i sin nθ. అంటే పవర్ని యాంగిల్లోకి రాసుకోవచ్చండి. పవర్ని యాంగిల్లోకి రాసుకుంటే cos 845 - i sin 8 × 45. ఇప్పుడు 8 × 45 అంటే 360 degrees. మన cos 360 degrees వచ్చేసి 1, అలాగే sin 360 0. 1 - i 0 అంటే 1. 1 × 16 16. హెన్స్ ప్రూవ్. నెక్స్ట్ సమ్ అండి, ఫర్ ద వాట్ వాల్యూస్ ఆఫ్ x ద ఎక్స్ప్రెషన్ x² - 5x + 6 ఈజ్ పాజిటివ్ అంటాడండి.
ఇక్కడ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 పాజిటివ్ అన్నాడు కాబట్టి గ్రేటర్ దాన్ 0 తీసుకుంటాం. అలాగే ఫ్యాక్టర్స్ కడదాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3x ప్లస్ 6 గ్రేటర్ దాన్ 0. ఫస్ట్ 2 టర్మ్స్లో నుంచి x కామన్ తీస్తే x మైనస్ 2, సెకండ్ 2 టర్మ్స్ నుంచి మైనస్ 3 కామన్ తీస్తే x మైనస్ 2 గ్రేటర్ దాన్ 0. సో మళ్ళీ x మైనస్ 2 కామన్ తీస్తే x మైనస్ 2 into x minus 3 is greater than 0. For x less than 2, x greater than 3, the expression is positive. ఓకేనండి. ఎప్పుడైనా సరే x మైనస్ ఆల్ఫా x మైనస్ బీటా గ్రేటర్ దాన్ 0 వస్తే x లెస్ దాన్ 2 అలాగే x గ్రేటర్ దాన్ 3. ఓకేనా, ద ఎక్స్ప్రెషన్ ఈజ్ పాజిటివ్. ఇక్కడ ఈ వాల్యూస్ దగ్గర ఎక్స్ప్రెషన్ అనేది పాజిటివ్ అని చెప్తున్నాం. నెక్స్ట్ ఇఫ్ వన్ ఆల్ఫా ఆర్ ద రూట్స్ ఆఫ్ if 1, alpha are the roots of x cube minus 6x square plus 9x minus 4 equal to 0, then find alpha అన్నాడు. ఓకేనా, ఆ ఈక్వేషన్కి 1 ఆల్ఫా అనేది రూట్స్ అని ఇచ్చాడు కదండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సమ్ ఆఫ్ ద రూట్స్ చేస్తున్నాను. అప్పుడు S1 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటంటే సమ్ ఆఫ్ ద రూట్స్ మైనస్ a1/a0. సో -6/1 ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6. నెక్స్ట్ 1 plus ఆల్ఫా సమ్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ ఈక్వల్ టు 6. 1 plus 1 2, 2 plus alpha is equal to 6. 2 is equal to అవతలకి వెళ్తే 6 minus 2 alpha is equal to 4. hence proved. ఓకేనా. Next, find the number of ways of arranging 5 boys and 4 girls in a row so that the row being with a boy and ends with a girl. First we will fill the first place with a boy అంటున్నాడు. అలాగే అండ్ ద లాస్ట్ ప్లేస్ ఏమంటున్నాడు, గర్ల్ అంటున్నాడు. అంటే బాయ్ లాస్ట్ ప్లేస్ గర్ల్ అంటున్నాడండి. అండ్ అట్లా లాస్ట్ ప్లేస్ విత్ ఏ గర్ల్ యాజ్ 5 and 4 రెస్పెక్టివ్లీ. టోటల్ ఎంతండి, 5 plus 4 9. 9లో ఒక బాయ్ ఇక్కడికి వెళ్ళిపోయాడు, ఒక గర్ల్ లాస్ట్లో పెట్టేయమన్నాడు, పెట్టేసాం. అంటే 5 plus 4 9. 9లో నుంచి 2 ఫిక్స్ అయిపోయినాయి కదండి. 9 minus 2 7. Now fill the remaining 7 places with 7 persons as 7 factorial ways. 7 ప్లేసెస్లో 7 పర్సన్స్ని అరేంజ్ చేయాలి కాబట్టి మనకి అరేంజ్ చేసే ప్రొసీజర్ ఏంటంటే n ఫ్యాక్టోరియల్ అండి. అంటే ఇక్కడ 7 ఉంది కాబట్టి 7 ఫ్యాక్టోరియల్ వేస్. టోటల్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఎంత అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 5లో అంటే బాయ్ 1 రావచ్చు, 2 రావచ్చు, 3 4 5 6 ఇచ్చిందే 5 మెంబర్స్. అంటే 5 మెంబర్స్కి ఛాన్సెస్ ఉంది. అలాగే ఇక్కడ లాస్ట్లో 4 గర్ల్స్ అన్నాడు. అంటే G1 G2 G3 G4 4 గర్ల్స్. ఏ 4 గర్ల్స్లో ఒక గర్ల్ అక్కడ ఉండొచ్చు. సో మనం టోటల్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఏమవుతాయంటే 5 into 4 into 7 factorial. hence proved. Find the number of diagonals of a polygon with 12 sides అంటాడండి. ఇది చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు ప్రీవియస్ పేపర్లో వచ్చింది. సో నంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఏ పాలిగాన్ n ఈజ్ ఈక్వల్ టు 12. మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఫార్ములా ఏంటంటే నంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఆఫ్ ఏ పాలిగాన్ ఫార్ములా n into n minus 3/2. 12 into 12 minus 3/2. 12 into 9/2. 12లో 6 times. 6 9s are 54. hence proved. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.